కోహ్లీ సెంచరీ చేసినా టీమిండియాకి తప్పని ఓటమి. ఆడుతూ పాడుతూ మ్యాచ్ ఫినిష్ చేసిన సఫారీ బ్యాటర్స్. అయితే ఏంటి, ఓడినా సరే ఐసీసీ నెంబర్ 1 ర్యాంకింగ్కి అతి చేరువలో విరాట్ కోహ్లీ. ఇంతకీ కోహ్లీ ఆ రేర్ రికార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. వన్డే క్రికెట్లో 350కి పైగా స్కోర్ చేస్తే ఆ టీం ఇక మ్యాచ్ మనదే అని తడిగుడ్డేసుకొని హాయిగా ఉండొచ్చు. కానీ రాయ్పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మాత్రం టీమిండియా ఓటమి పాలైంది. అంత భారీ స్కోర్ చేసిన సఫారీ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ మ్యాచ్ ఫినిష్ చేశారు. టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్తో దూసుకుపోతున్నాడు. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ 2.0 చూపిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రెడ్ బాల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన కోహ్లీ అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్లో వరుసగా 2 మ్యాచ్లు డకౌట్లైన కోహ్లీ మూడో మ్యాచ్లో 74 పరుగులతో నాట్అవుట్గా నిలిచి కంబ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుంచి తన పరుగుల ప్రవాహం కొనసాగించాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే భారత్ ఓడిపోయినటువంటి సందర్భాలు వేళ్ల మీద లెక్కేయచ్చు. వన్డేలో 53 సెంచరీలు చేసిన కోహ్లీ గట్టిగా 10 లోపు మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయి ఉంటుంది. గత 6 ఏళ్లలో చూసుకుంటే ఇది కేవలం రెండో ఓటమే. ఎంఎస్ ధోని ఉన్నప్పుడు 2019లో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 95 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో ఓడిపోయినటువంటి భారత్ మళ్ళీ 6 ఏళ్ల తర్వాత రాయ్పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసినా ఓడిపోయింది. ఇప్పటి వరకు వన్డేలో 53 సెంచరీలు చేస్తే 44 మ్యాచ్లు విజయం సాధించడం విశేషం. 2019 రాంచీ వన్డేకు ముందు కోహ్లీ సెంచరీ చేసిన ఓడిన కొన్ని ప్రధాన మ్యాచ్లను చూస్తే 2011లో ఇంగ్లాండ్ మీద 107 పరుగులు చేసిన భారత్ ఓడిపోయింది. 2013లో ఆస్ట్రేలియా మీద 115 చేసిన అండ్ 2014లో న్యూజిలాండ్ మీద 123 పరుగులతో నాట్అవుట్గా నిలిచిన, 2018లో వెస్టిండీస్పై 107 రన్స్ చేసిన, ఇలా రాణించినా కూడా కొన్ని మ్యాచ్లను అయితే భారత్ ఓటమి పాలైంది. అంతర్జాతీయంగా విరాట్ కోహ్లీ 84 సెంచరీలు, వన్డేల్లో 53, టెస్టుల్లో 30, టీ20లో 1 చేస్తే అందులో భారత్ ఓడిపోయింది. 15 కంటే ఓడిన మ్యాచ్లు చాలా తక్కువే అని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఫామ్పై 2027 వన్డే వరల్డ్ కప్ అందుబాటులో ఉండడా అన్న అనుమానాలు వస్తున్నటువంటి టైంలో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్తో సత్తా చాటాడు. భారత్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేసిన కోహ్లీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 102 పరుగులు చేశాడు. ఏడాది కాలంలో 12 వన్డేలు ఆడిన కోహ్లీ మొత్తం 58.60 సగటుతో 586 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఒక ఓటమి సంగతి పక్కన పెడితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్లో తన హవా కొనసాగించాడు. ఐసీసీ లేటెస్ట్ మెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ్లీ 4వ స్థానానికి ఎగబాకాడు. దాంతో టాప్ ర్యాంకింగ్లో ఉన్న రోహిత్ శర్మకు కోహ్లీ కేవలం 32 రేటింగ్ పాయింట్ల దూరంలో మాత్రమే నిలిచారు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ 120 బంతుల్లో అద్భుతమైనటువంటి 135 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్తో ఆయన రేటింగ్ కూడా దాదాపు 751 పాయింట్లకు పెరిగి శుభ్మన్ గిల్ను దాటి 4వ స్థానానికి చేరాడు. దాంతో గిల్ ఒక స్థానం దిగి 5వ స్థానానికి వెళ్ళాడు. ఒకప్పుడు వరుసగా 3 సంవత్సరాల పాటు వన్డేలో నెంబర్ 1 స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 2021లో బాబర్ అజామ్ నెంబర్ 1 పొజిషన్లో రాగా ఆ తర్వాత కోహ్లీ మళ్ళీ టాప్ ప్లేస్లోకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నెంబర్ 1 స్థానానికి చేరే అవకాశాలు వచ్చాయి. రాంచీ వన్డే తర్వాత రాయ్పూర్లోనూ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దాంతో భవిష్యత్తులో నెంబర్ 1 స్థానానికి వెళ్లే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదే సమయంలో రోహిత్ శర్మ మాత్రం టాప్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. డారెల్ మిచెల్, ఇబ్రహీం జాద్రాన్ రోహిత్ శర్మ తర్వాత స్థానాల్లో కూడా కొనసాగుతున్నారు. రోహిత్ నెంబర్ 1లో కొనసాగుతుండగా కోహ్లీ 4లో, గిల్ 5వ స్థానంలో ఉన్నారు. టాప్ 10లో శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో ఉన్నాడు. వన్డే బౌలర్ ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్ ఒక స్థానం ఎగబాకి 6వ స్థానంలోకి కొనసాగుతున్నాడు. టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ప్లేయర్ సైమా అయూబ్ నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచాడు. మొన్నటి వరకు మొదటి స్థానంలో నిలిచిన సికిందర్ రజా 2వ స్థానానికి పడిపోయారు. భారత్పై 2-0 సిరీస్ సొంతం చేసుకున్నటువంటి తర్వాత సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు టెస్ట్ ర్యాంకింగ్స్లో తమ స్థానాలను పెంచుకున్నారు. మార్కో యాన్సన్ 5 స్థానాలు ఎగబాకి టెస్ట్ బౌలర్లో 5వ స్థానంలో నిలవగా ఆల్రౌండర్ కోటాలో 4 స్థానాలు పెరిగి సెకండ్ ప్లేస్కి వచ్చాడు. సైమన్ హర్మర్ 13 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో స్థిరపడ్డారు. సో మొత్తంగా ఎటు చూసుకున్నా ఒక్క మ్యాచ్ ఓడిపోయిందన్న సంగతి పక్కన పెడితే కోహ్లీ డెఫినెట్గా టాప్ 1లోకి వెళ్ళే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు.